టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ స్కీమ్ చూసుకున్నా, ఏది గొర్రెల పంపిణీ కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, చేపలు కానీ, ఏ స్కీమ్ చూసుకున్నా అన్ని స్కామ్లే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో ఇవన్నీ ఏదైతే ఆధారాలతో మన ముందున్నారో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్. సో మేడం చెప్పండి, ఏంటి ఈ గొర్రెల స్కీమ్ ఏదైతే స్కామ్ అని అంటున్నారో, సో ఏంటి, ఎలా ఎలా చెప్తారు స్కామ్ అని? ఇప్పుడు గొర్రెలకి సంబంధించిన ఎప్పుడైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి యూనిట్కి ఇంత అమౌంట్ అని తీసుకున్నారు. ఆ యూనిట్ నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత 21 గొర్రె వాళ్ళకి ఇవ్వాలి. ఆ 21 గొర్రె అంటే ఒక జత 21 గొర్రెల్ని అందరికీ అవే రొటేట్ చేస్తూ వచ్చారు. అంటే ఒక దళారీ ద్వారా కంప్లీట్గా కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం చేశారని అధికారుల ద్వారా ఇవాళ అది రెక్టిఫై చేసిన తర్వాతనే ఆ శాఖకు సంబంధించిన ఓఎస్డీ కానీ ఒక 10ల సంఖ్యలో అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలా లింకుగా ఒకరి తర్వాత అసలు ఎవరు కీరోలుగా ఇందులో ఉన్నారన్న దానికి ముఖ్యంగా దీనికి పూర్తిగా ఒక హమ్మద్ అనేటువంటి వ్యక్తి, ఇంకొక యాదవ్, ఇద్దరు కలిసి చేసినట్టుగా వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం విదేశాల పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు వస్తే అసలు పెద్ద తలక ఎవరన్నది బయటపడుతుంది వీటికి సంబంధించినటువంటిది. సో ఎవరైనా కూడా తప్పు చేశారంటే ఆటోమేటిక్గా ఆ శాఖ మంత్రికి వస్తుంది, ఆ శాఖ ఆ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వస్తుంది. సో ఓవరాల్గా గొర్రెలకి సంబంధించి అంటే పేదవాడిని ఇవాళ గొర్రెలను ఇచ్చి, బర్రెలను ఇచ్చి, చేపలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా కోటీశ్వరులు చేసినని చెప్పినటువంటి గత ప్రభుత్వ మంత్రులైనా అధికారులైనా ఇవాళ ఏం చెప్తారు, ఏడ మొహం పెట్టుకుంటారని అడుగుతున్నాను నేను. సో మీరు లిటరల్గా మీరు అన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేశారు, రాజకీయంగా మోసం చేశారు, ఇవాళ మా యొక్క ఆర్థిక ఎదుగుదలలో మోసం చేశారు, ఉపాధి అవకాశాల్లో మోసం చేశారు, అన్ని రకాలుగా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం. కాబట్టి ఎవరు ఏమి చేసినా కూడా వదిలే ప్రసక్తి లేదు. ఆల్రెడీ మీరు చేసిన తప్పులకి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు శిక్ష వేశారు. ఇక టెక్నికల్గా న్యాయస్థానాల్లో శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఇవాళ ప్రభుత్వము సిద్ధం చేస్తుంది చిట్ట. త్వరలోనే ఒక కాళేశ్వరం అయినా, ఇవాళ కరెంట్ అయినా, ఇవాళ పౌర సరఫరా శాఖ అయినా, నువ్వు ఏది తీసుకో, నీళ్ళని వదలే, గాలిని వదలలే, చెరువులను వదలలే, ఏది వదలలే, భూమి ప్రతి దగ్గరలో ప్రతి దాన్ని కూడా అందినంతా అందిపుచ్చుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు. అవన్నింటి కూడా కక్కించే పని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం, రేవంతన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండి ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సిన అవసరం ఉంది. అది ఒళ్ళు మరిచి మీరు పని చేశారు కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రజలు అది గుర్తు చేస్తుందని చెప్పదలుచుకోవాలి. సో మరొక అంశం ఏంటంటే డబల్ బెడ్రూమ్ సంబంధించి ఏదైతే చాలా ఆధారాలు సేకరించారు, సో ఏంటి ఈ ఆధారాలు ఏంటి, డబల్ బెడ్రూమ్ స్కామ్ ఏంటి? సో 2 BHKకి సంబంధించి కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఆర్భాటంగా ఆయన మొదలుపెట్టారు. గత ప్రభుత్వాలు ఇండ్లపైన మోసం చేసింది, వాళ్ళు మాకేమి ఇవ్వలేదు, మోసం చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఒక్క రూమ్ ఇచ్చినా కూడా బాధ్యతాయుతంగా ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మేము ఇల్లు కట్టించినాం. దాదాపుగా మేము 2014 జూన్ 2వ తారీఖు వరకు మేము ఇచ్చినటువంటి ఇండ్లు 42,40,753 ఇండ్లు మేము కట్టించిచ్చినాం. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి. ఇది కాంగ్రెస్ యొక్క గొప్పతనం, పేదోడి పట్ల ఉన్న చిత్తశుద్ధి. అదే కేసీఆర్ గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళకి సోయి లేదు, అత్తొస్తేడు ఉండాలి, అల్లుడొస్తేడు ఉండాలి, మామేడు ఉండాలి, బర్రేడు ఉండాలి, గొర్రేడు ఉండాలి, కోలేడు ఉండాలి, కొంకనకేడు ఉండాలి, ఇవన్నీ ఏలనగా మాట్లాడినాడు. మరి నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వేం చెప్పినావు, నేను అధికారంలోకి వస్తే రూరల్లో, అర్బన్లో నేను బ్రహ్మాండంగా ఇండ్లు కట్టిస్తాను చెప్పారు. మీరు రూరల్లో చెప్పినటువంటి సంఖ్య ఎంత, మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూసినట్లయితే ఇది 23 మే 31 తారీఖున వచ్చినటువంటి రిజల్ట్ 2 BHకి సంబంధించింది. ఇది ఎక్కడ రూరల్లో, మొత్తం రూరల్ అర్బన్ కలిపి 2,92,538 ఇండ్లను శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ కంప్లీట్ అయింది ఎంత, 1,72,552 కంప్లీట్ చేసింది. మొత్తము అలకేట్ చేసింది ఎంత, కేవలం 46,973 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చింది. అంటే నువ్వు ఇచ్చిన ఇండ్లు 2 BHK పేరుతో 46,000 మాత్రమే. ఇక్కడ నువ్వు అనౌన్స్ చేసింది ఎంత, 3 లక్షల ఇండ్లు దాదాపుగా. అంటే ఎస్. సో ఇవి జిల్లాల వారీగా ఇప్పుడు ఇవన్నీ కూడా 33 జిల్లాలు. 33 జిల్లాల్లో నువ్వు ఇచ్చిన దాంట్లో ఇవాళ ములుగులో ఒక్క ఇల్లు కట్టలే, తర్వాత నారాయణపేటలో ఒక్క ఇల్లు కట్టలే,
అలాగే వికారాబాద్లో కూడా ఒక్క ఇల్లు ఇవ్వలే. ఈ సున్నాలన్నీ కూడా 3 జిల్లాల్లో ఒక్క ఇల్లు ఇవ్వలే. హరీష్ రావుకి, కేటీఆర్కి, కేసీఆర్కి సంబంధించిన ఇలాకాల్లో మాత్రమే మీరు ఇల్లు కట్టుకున్నారు, మిగతా దగ్గర ఇల్లు కట్టలే. కట్టిన ఇల్లు కూడా నాణ్యత లోపకంగా ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్టర్కి సరి అయినటువంటి బడ్జెట్ ఇవ్వకపోవడము, వాళ్ళ దాంట్లో మీరు తిన్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రజలకి ఈ సరి అయినటువంటి నాణ్యతలు ఇవ్వలేక మధ్యలోనే కూలిపోయేటువంటి పరిస్థితికి ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాగు కూడా మొట్టికాయలేస్తుంది. దీని పట్ల నాణ్యత లేదు అని కాగు కూడా మొట్టికాయ. అయితే దీంతో ఇవన్నీ ఇండ్లు కట్టడానికి మీరు చెప్పినటువంటి దాంట్లో బడ్జెట్ అలగేషన్లో చాలా గొప్పగా మాట్లాడినారు. మేము ప్రజలకు ఇండ్లు కట్టడం కోసము ఇవాళ మేము బడ్జెట్ 26,654 కోట్లు బడ్జెట్ పెట్టినామన్నారు. 2016-17 నుంచి 2023-24 వరకు బడ్జెట్ అలగేషన్. సో ఇక్కడ ఖర్చు చేసింది 11,853 కోట్లు మాత్రమే. సో దీంట్లో హడ్కో నుంచి అప్పు తీసుకుంది 8,744 కోట్లు హడ్కో నుంచి. అదే మన సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇది 2018 వరకే క్లోజ్ అయింది స్కీము. 18 వరకే, 18-19 తర్వాత రాలే. 1,59,000 ఇండ్లు మాత్రమే ఇవాళ వీళ్ళు సెంట్రల్ నుంచి వచ్చాయి. దీనికి మంజూరైనటువంటి డబ్బులు ఎంత అని అంటే ఇక్కడ వీడు తీసుకున్నట్టు 1,201 కోటి రూపాయలు ఇక్కడ ఇచ్చారు. అంటే ఖర్చు చేసిందేమో 11,853 కోట్లు, ఇక్కడ హడ్కో నుంచి 8,744, కేంద్రం నుంచి వచ్చిన 1,201 కోటి. అంటే ఓవరాల్గా తీసుకుంటే మీరు ఇక్కడ కేవలము ఖర్చు చేసింది 1,907 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ఇల్లు కోసం ఖర్చు చేసింది. మిగతావన్నీ కూడా అప్పుతో అడుకో నుంచి వచ్చినవి, తర్వాత సెంట్రల్ నుంచి వచ్చింది. నువ్వు ఇక్కడ నీ యొక్క చిత్తశుద్ధి మా పట్ల ఎంత ఉంది, పేదల పట్ల అన్నది తెలియజేయడం కోసం నేను ఈ లెక్కలు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంత చేసినటువంటి కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు చాలా గొప్పగా బ్రహ్మాండంగా బాచ్పల్లి అయినా, దుండిగల్ అయినా, కొల్లూరు అనేది కాస్ట్లీ ఏరియా, ఇక్కడ నేను పేదోడికి ఇల్లు ఇస్తున్నా అని చాలా గొప్పగా మాట్లాడినాడు. కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి భూమిలో నేను ఇల్లు కట్టిస్తున్నా అని చెప్పినాడు. ఆ కట్టినటువంటి 1,500 ఇళ్లకు నీళ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటికి మౌలిక వసతులు లేవు, ఇవాళ ఏవి కల్పించకుండా ఇవాళ ఒక్కొక్కరికి మీరు డబల్ పట్టా బుక్కులు ఇచ్చి వాళ్ళని తన్నుకోమని మీరు తమాషా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడున్నది? పేదోడి గురించి, వాళ్ళ ఇండ్ల గురించి మాట్లాడే రైట్ మీకు ఎక్కడున్నది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇండ్ల కోసము లంచాలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. కేసీఆర్ కదా చెప్పింది. ఇవాళ మీరు దాదాపుగా ఎంత 30% కమిషన్ ఇవాళ ఎమ్మెల్యేలు తీసుకుంటారని కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేస్తున్నారు. బాధ్యతను మీరు వదిలేశారు, బాధ్యత రహితంగా మీరు ప్రవర్తించారు, అకౌంటబిలిటీ మీ దగ్గర లేదు. కాబట్టి ఇవాళ మీకు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడింది. మేము ఇచ్చిన గ్యారంటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి అంటే మీకు ఇల్లు ఉంటే, మీకు జాగా ఉంటే మేము మీకు 5 లక్షలు ఇస్తాం. అదే ఎస్సీలు అయితే 6 లక్షలు ఇస్తాం. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 7,750 కోట్ల రూపాయలు ఇవాళ ఆల్రెడీ డబ్బులు కూడా కేటాయించింది. కాబట్టి ఇది నాకున్నటువంటి చిత్తశుద్ధి. నీ చిత్తశుద్ధి ఏముంది? దాచుకో నీకున్న చిత్తశుద్ధి. ఇవాళ నీకు కావాల్సినటువంటి డబ్బులు వచ్చేటువంటి దాంట్లో ఇవాళ నీకు కావాల్సినటువంటి లిక్కర్ పాలసీ మాత్రం టెన్షన్గా కరెక్ట్ టైంకు, అంతకన్నా ఒక 2 రోజుల ముందే లిక్కర్ పాలసీలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ మరి మా పాలనలో ఇవాళ మేము మా పాలనలో ఒక విద్యా పాలసీ విన్ టైంలో బడి ఓపెన్ అయిన 12వ తారీఖు పుస్తకాలు ఇచ్చినాం పిల్లలకి, అలాగే యూనిఫామ్స్ ఇచ్చినాము. ఇన్ టైంలో అన్ని ఉన్నాయా లేవా సెటరైట్ చేసుకున్నాము. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. మరి మీకున్న చిత్తశుద్ధి కేవలం మీకు కావాల్సినటువంటి కమిషన్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకున్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు ఇలా ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు తెలియాలి. ఇంకా మీరు 2018 ఆర్టీఐ కూడా ఉన్న దగ్గర 2018లో కేసీఆర్ ఇచ్చినటువంటి ఇల్లు కేవలం 1,979 ఇళ్ళు మాత్రమే. అంటే ఫస్ట్ టైం గెలిచినాక ఆయన ఫస్ట్ పీరియడ్ 6 నెలల ముందు ఎలక్షన్లో పోయినాడు కదా, అప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య ఇది 1979 మాత్రమే. అప్పుడు ఫస్ట్ టర్మ్లో 1979 ఇచ్చారు, ఇప్పుడు 46,000 ఇచ్చారు. అంటే ఓవరాల్గా నీకు చిత్తశుద్ధి ఆనాడు లేదు, ఈనాడు కూడా లేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఎలక్షన్ సమయంలో ఇవాళ ప్రజల్ని మోసం చేశారని తెలియజేస్తున్నా. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మీరు 1,00,000 ఇండ్లు ఇస్తామని చెప్పారు. కేవలం ఇవాళ 4,179 మంది లబ్ధిదారులకు మాత్రమే మీరు జిహెచ్ఎంసీ పరిధిలో ఇల్లు కట్టించారు. కాబట్టి తప్పకుండా ప్రజలు రేపు మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ ఇల్లు ఆశ చూపించి ఓట్లు వేసుకొని కేటీఆర్ పట్న శాఖ మంత్రి అయిండు. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజల్ని ఏంటో, నీ పేదలు ఏంటో, నీ
తప్పకుండా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నీకు ఎమ్మెల్యేల సంఖ్య వచ్చి ఉండొచ్చు, కానీ ఎంపీకి వచ్చేసరికి కంప్లీట్లీ డ్రాప్ డౌన్ అయ్యింది. ఇవాళ ఇక్కడ బీజేపీ అటు బీఆర్ఎస్ ఇద్దరూ కూడా ఇవాళ ప్రజల్ని మోసం చేసే పనిలో పడ్డారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ పైన ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నాం అనగానే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర ఈడీ వస్తుంది అంటే ఈ కేసుల నుంచి కూడా అంటే రేవంత్ పాలన చాలా సిన్సియర్గా సీరియస్గా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళని తప్పించడం కోసం కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ అవ్వాలన్నటువంటి ఉత్సాహం కుతూహలం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఎందువల్ల వాళ్ళని అంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ఎందుకు మీరు చేయలేదు, ఆనాడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు కదా, చాలామంది మీకు కంప్లైంట్లు ఇచ్చారు కదా, ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు. కాబట్టి ఇవాళ ఇక్కడ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నారు. మరొక అంశం ఏమంటే కవిత చూసుకుంటే లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు. సో ఇవాళ ఏదైతే కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది, సో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా అయితే ఇంకా ఏమీ తెలియదు, జస్ట్ అది ఇంకా మాట్లాడుతుంది. అంటే ఒకటి ఎప్పుడైనా కూడా ఒక దాంట్లో ఒక స్కామ్ జరిగినప్పుడే ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, అది కేసు ఫైల్ అయినాక అక్కడ మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ అక్కడ మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యింది అనేది అయితే మరి ఎక్కడ కేసు ఫైల్ అనేది అయితే నేను చూడలేదు. నిన్న ఎంపీ గారు మాట్లాడినారు కాబట్టి వాళ్ళ వస్తుందని అడవుడేదో చేస్తున్నారు. అందుకన్నా నేను వాళ్ళని తప్పించడం కోసమే కాపాడడం కోసమే ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది అయ్యేటట్టుగా చేస్తున్నారేమని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే నిజంగానే ఇప్పుడు కేసు ఫైల్ కాలేదు, మనీ లాండరింగ్ ఇక్కడ జరిగిందని ఎక్కడ ఏం చెప్పలేరు, ఇంకా కేసు ఎంక్వైరీలోనే ఉన్నది. అలాంటప్పుడు ఇంతలోనే ఈడీ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అంటే గత ప్రభుత్వ పెద్దల్ని కాపాడే ప్రయత్నంలో బీజేపీ పెద్దలు ఉన్నారన్నది అర్థమవుతుంది.